రీసెంట్‌గా మాకు తెలిసిన ఫ్రెండ్ ఒకతను వాళ్ళ రిలేటివ్‌కి అవసరం అంటే ఒక 10,00,000 రూపీస్ లోన్ ఇచ్చాడు. లోన్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్‌లీ ఒక చెక్ అనేది ష్యూరిటీగా తీసుకున్నాడు. ఒక 1 ఇయర్ తర్వాత వాళ్ళు తిరిగి రీపేమెంట్ చేస్తా ఉన్నారు. 1 ఇయర్ వచ్చేసింది. రీపేమెంట్ చేయలేదు. మా ఫ్రెండ్ ఏం చేశాడంటే ఆ చెక్‌ని బ్యాంక్‌లో డిపాజిట్ చేశాడు. చెక్ బౌన్స్ అయింది. సో బౌన్స్ అయింది. అమౌంట్ అడిగాడు, ఇవ్వలేదు. సో కోర్టుకు వెళ్ళాడు. కోర్టులో కేసు డిస్మిస్ చేశారు. ఎందుకంటే ఇతను లోన్ ఇచ్చినప్పుడు తను లోన్ బ్యాంక్ ద్వారా కాకుండా క్యాష్ ద్వారా లోన్ ఇచ్చాడు. సో క్యాష్ ద్వారా లోన్ ఇచ్చినప్పుడు అది వ్యాలిడ్ ట్రాన్సాక్షన్గా కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఈవెన్ దో మన దగ్గర చెక్ ఉన్నా లేకపోతే అగ్రిమెంట్ ఉన్నా కానీ దాన్ని వ్యాలిడ్ ట్రాన్సాక్షన్గా తీసుకోలేదు. సో ఇటువంటి సందర్భాల్లో మనకు కూడా ఎన్నో సందర్భాల్లో లోన్స్ ఇచ్చే అవకాశాలు వచ్చి ఉండొచ్చు. సో అట్లాంటప్పుడు మనం కంపల్సరీగా 20,000కి మించి ఏదైనా ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కంపల్సరీగా బ్యాంక్ ద్వారానే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తేనే అది వ్యాలిడ్ ప్రూఫ్ కింద, వ్యాలిడ్ ట్రాన్సాక్షన్ కింద కన్సిడర్ చేస్తారు. సో రేపొద్దున లీగల్గా కూడా వ్యాలిడ్ అవుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.